అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి వ్యక్తిత్వంపై కర్మ ప్రభావం 2వ ఎపిసోడ్కు స్వాగతం. కొన్ని కర్మలు చిన్న చిన్నవైనా అనేక కర్మల మొత్తం సముద్ర తీరంలో నిలబడి అలల తాకిడి చేయగలిగే శబ్దాన్ని విన్నప్పుడు అది మహాఘోషగా తోస్తుంది. అయినా అందరి ప్రతి తరంగము అసంఖ్యాకమైన చిన్న చిన్న తరంగాలచే రూపొందినదని మనకు తెలుసు. ఈ ప్రతి చిన్న తరంగము శబ్దం చేస్తున్నప్పటికీ అది మనకు వినబడటం లేదు. అవి అన్నీ కలిసి మహాతరంగమైనప్పుడే మనం తరంగ ఘోషను వింటున్నాం. ఇలాగే ప్రతి హృదయ స్పందన కర్మమే. కొన్ని రకాల కర్మలు మన అనుభవాన్ని స్పృశిస్తాయి, విస్పష్టంగా గోచరిస్తాయి. అయినప్పటికీ అవి చిన్న చిన్న కర్మల సముదాయమే. నువ్వొక వ్యక్తి గుణాన్ని నిజంగా నిర్ణయించదలిస్తే అతడు చేసిన ఘనకార్యాలను పరిగణించవద్దు. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మూర్ఖుడు మహావీరుడు కావచ్చు. అతి సాధారణమైన పనులను నిర్వర్తించేటప్పుడు అతన్ని పరిశీలించు. ఒక మహావ్యక్తి నిజమైన స్వభావాన్ని ఇలాంటి సామాన్యమైన పనులే తెలియజేస్తాయి. అల్పులు కూడా ఉత్కృష్ట సమయంలో ఏదో విధమైన ఘనత వహిస్తారు. కానీ ఎవరి నడవడి సదా ఉదాత్తమై ఉంటుందో, ఎవడు సర్వావస్థలలో ఏకరీతిగా ఉంటాడో అతడే యథార్థంగా మహాపురుషుడు. వ్యక్తిత్వంపై కర్మ ప్రభావం అద్వితీయం. మనం పరిగణించవలసింది, వ్యవహారంలోకి తీసుకోవలసింది ఈ అఖండ శక్తినే. విశ్వశక్తులన్నింటినీ తన వైపుకు ఆకర్షించుకునే కేంద్రమే మానవుడని చెప్పవచ్చును. ఈ కేంద్రంలో ఆ శక్తులన్నింటినీ అతడు ఏకం చేసి తిరిగి మహాప్రవాహ రూపంలో వాటిని వెలువరిస్తున్నాడు. ఇలాంటి కేంద్రమే నిజమైన మానవుడు. అతడే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇలాంటి మానవుడు విశ్వాన్నంతా తన వైపుకు ఆకర్షించుకుంటున్నాడు. మంచి, చెడు, సుఖం, దుఃఖం సమస్తము అతడి వైపుకు పరిగెత్తి అతడిని ఆవరిస్తున్నాయి. అందులో నుండి శీలమనే మహాప్రవాహాన్ని అతడు వెలువరిస్తున్నాడు. సమస్తాన్ని ఆకర్షించుకునే శక్తి ఉన్నట్లే బయటికి త్రోసే శక్తి అతడికి ఉంది. లోకంలో మనకు గోచరించే అన్ని కార్యములు, మానవ సమాజంలోని అన్ని కదలికలు, మన చుట్టూ ఉన్న సమస్త వ్యాపారములు మనోజనిత భావాల అభివ్యక్తనలే. మనిషి సంకల్పరూపాలే. యంత్రాలు, సాధనాలు, నగరాలు, ఓడలు, యుద్ధ నౌకలు అన్నీ కేవలం మానవ సంకల్ప రూపాలు. ఈ సంకల్పం వ్యక్తిత్వం నుండి, వ్యక్తిత్వం కర్మ నుండి ఏర్పడుతున్నాయి. బుద్ధి కర్మానుసారిణి అన్నట్లు కర్మానుగుణమైన బుద్ధి కలుగుతుంది. ప్రపంచంలో జన్మించిన సంకల్ప బలాన్వితులందరూ మహాకార్యశూరులు, లోకాన్ని తలక్రిందులు చేయగలిగిన అఖండ శక్తిమంతులు. యుగయుగాల నుండి చేస్తున్న నిరంతర కృషిచే వారికి అలాంటి సంకల్ప బలం చేకూరింది. బుద్ధుని సంకల్పశక్తి, జీసస్ సంకల్పశక్తి వంటి మహాసంకల్పశక్తి ఒక్క జన్మలో లభించేది కాదు. మనకు వారి తండ్రులెవరో తెలుసు కదా. విశ్వమానవ కళ్యాణానికై వారి తండ్రులు ఒక్క మాటనైనా పలికినట్టు తెలియరావడం లేదు. జీసస్ తండ్రి జోసెఫ్ వంటి వడ్రంగులు లక్షల మంది గతించారు. ఇంకా లక్షల మంది సజీవులై ఉన్నారు. బుద్ధుని తండ్రి లాంటి చిన్న చిన్న రాజులెందరో లక్షల మంది ప్రపంచంలో ఉండేవారు. బహుశా అతడి సేవకులే అతడి ఆజ్ఞలను మన్నించేవారు కారేమో. మహాసంకల్ప శక్తి కేవలం వంశపారంపర్యమే అయితే ఆ రాజు ప్రపంచంలో సగం మందిచే పూజలు గైకొనే పుత్రరత్నాన్ని పొందగలగడంలో కారణం ఏమిటో చెప్పండి. ఒక వడ్రంగి జోసెఫ్కి కోట్ల మంది జనులు భగవంతుడిగా ఆరాధించే అతడి కుమారుడికి మధ్య గల అతిపెద్ద అంతరానికి మీరేం కారణం చూపిస్తారు? వంశపారంపర్యవాదం, హెరిడిటీ దీనికి సమాధానం కాబోదు. బుద్ధుడు, జీసస్ ప్రపంచం మీద ప్రసరింపజేసిన
ప్రబల సంకల్ప శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఈ మహాశక్తి సంఘాతం దేని నుండి వెలువడింది? ఈ శక్తి యుగ యుగాలుగా దాగి ఉండాలి. అది క్రమానుగతంగా వృద్ధి పొందుతూ ఒక బుద్ధుడిగా, జీసస్గా సమాజంలో అభివ్యక్తమై ఈ రోజుకు కూడా ఉధృతంగా ప్రసరిస్తూనే ఉంది. ఇవన్నీ కర్మచే నిర్ణయింపబడుతున్నాయి. గడింపకుండా ఎవరికీ ఏదీ దక్కదు. ఇది శాశ్వత నియమం. ఒక్కొక్కప్పుడు అది అలాంటిది కాదనుకుంటాం, కానీ సుదీర్ఘకాల క్రమంలో దానిని గురించిన నమ్మకం మనకు దృఢపడుతుంది. సిరి సంపదల కోసం ఒకడు యావజ్జీవితం యాతన పడతాడు. అందుకోసం అనేక మందిని మోసగిస్తాడు. కానీ చివరికి తాను ధనవంతుడవడానికి అనర్హుడనని గ్రహిస్తాడు. జీవితమంతా నరకప్రాయం, అసహ్యమయం అవుతుంది. మన శరీర సౌఖ్యానికై వస్తురాశులను పోగు చేసుకుంటాం. కానీ మనం దేనిని స్వయంగా గడించామో అదే మనకు దక్కుతుంది. మూర్ఖుడొకడు ప్రపంచంలోని సమస్త గ్రంథాలను కొనుక్కొని తన పుస్తక భాండాగారంలో పదిలపరుచుకున్నప్పటికీ ఏ గ్రంథాలను చదవడానికి అర్హత ఉందో వాటిని మాత్రమే చదవగలుగుతాడు. ఈ అర్హతే కర్మచే కలుగుతుంది. మనం దేనికి అర్హులమో, దేనిని అవగతం చేసుకోగలమో మన కర్మే నిర్ణయిస్తుంది. మన ప్రస్తుత స్థితికి మనమే బాధ్యులం. మనం ఏమి కాగోరుతామో ఆ విధంగా రూపొందడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితి పూర్వకర్మల ఫలితమైతే మనం పొందగోరే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చునని నిశ్చయం అవుతుంది. కాబట్టి కర్మను ఎలా నిర్వర్తించాలో మనం తెలుసుకోవాలి. కర్మను ఎలా నిర్వర్తించాలో తెలుసుకోవడం వలన ఫలం ఏమిటి? లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా కర్మను నిర్వహిస్తూనే ఉంటాడు కదా అని మీరు అడగవచ్చు. కానీ అలా చేయడం వల్ల మన శక్తి సామర్థ్యాలు నిరర్ధకం కూడా కావచ్చు. కౌశలంతోనూ మన శాస్త్ర దృష్టితోనూ కర్మను నిర్వర్తించడాన్నే కర్మయోగమని భగవద్గీత వెల్లడిస్తుంది. మిగిలిన భాగం తరువాతి ఎపిసోడ్లో వింటారు. విన్నందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.